హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ మ్యాడిస్టర్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ మా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్ 6లో ఫస్ట్ అప్డేట్, పుష్ప ద రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్. అమ్మ బాబోయ్, పుష్ప ద రూల్ బిజినెస్ అయితే ఎవ్వరు ఊహించే నెంబర్స్ పెడుతుంది. పుష్ప 2 డిజిటల్ రైట్స్ అన్ని లాంగ్వేజెస్కి కలిపి నెట్ఫ్లిక్స్ 270 crores డీల్ క్లోజ్ చేశారని తెలుస్తుంది. ఇది ఒక ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్గా నిలిచింది. అంతేకాదండి, మ్యూజిక్ రైట్స్ 60 crores అండ్ నార్త్ ఇండియన్ రైట్స్ 200 crores బిజినెస్ చేసి కొత్త ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇంకా శాటిలైట్ రైట్స్ ఆర్ యెట్ టు బి నోన్. రిలీజ్కి ముందు ఇన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది అంటే రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ కొడుతుందో చూడాలి. మరి ఫర్ నౌ ఏదైనా ఒక మూవీకి బాహుబలి రికార్డ్స్ని టచ్ చేయగలిగే సత్తా ఉంది అంటే అది కేవలం పుష్ప 2కి మాత్రమే. అప్డేట్ నెంబర్ 2, ఓజీ. డెప్యూటీ సీఎం అండ్ జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తను ఆల్రెడీ సైన్ చేసిన మూవీస్ షూట్ని రెజ్యూమ్ చేశారు రీసెంట్గా. అండ్ దానయ్య గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓజీ మూవీ బడ్జెట్ 200 crore ప్లస్ ఉంటుందని అండ్ మూవీ మార్చ్ ఆర్ ఏప్రిల్ 2025కి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. చూస్తుంటే సుజీత్ అన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదండి, ఆ మాత్రం ప్లానింగ్ ఉండాల్సిందే. ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ పవన్ కళ్యాణ్ ఇన్ సచ్ రోల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ మాస్ యూఫోరియా ఆన్ స్క్రీన్. అప్డేట్ నెంబర్ 3, గబ్బర్ సింగ్ రీ-రిలీజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అవ్వబోతుంది. అప్పట్లో ఈ సినిమా ఆల్మోస్ట్ 40 days థియేటికల్ రన్ అయ్యాక థియేటర్కి వెళ్ళినా సరే అదే మాస్ యూఫోరియా. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ టు విట్నెస్ ఇట్ అగైన్ ఆన్ September 2nd. మీరు ఏ థియేటర్స్లో చూస్తున్నారో ప్లీజ్ కామెంట్. అప్డేట్ నెంబర్ 4, విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ నెట్ఫ్లిక్స్లో మోస్ట్ వాచ్డ్ ఇండియన్ మూవీ ఆఫ్ 2024గా నిలిచింది. మీలో ఎవరైనా ఇంకా ఈ మూవీ చూడకపోతుంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ. 3 డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరిగే ఈ స్టోరీని డైరెక్టర్ చాలా బ్రిలియంట్గా మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్తో బ్లెండ్ చేసి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చెప్పారు. అప్డేట్ నెంబర్ 5, మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ మూవీస్ లాస్ట్ మంత్ రిలీజ్ అయిన సంగతి మనకి తెలిసిందే. ఈ మూవీస్ డైరెక్టెడ్ బై హరీష్ శంకర్ గారు అండ్ పూరి సార్ ఆర్ అవుట్ రైట్ డిజాస్టర్స్. మిస్టర్ బచ్చన్ రవణ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అండ్ రామ్ కెరియర్లో డబుల్ స్మార్ట్ కూడా అల్ట్రా డిజాస్టర్గా నిలిచింది. ఖచ్చితంగా హరీష్ సార్ అండ్ పూరి సార్ రేంజ్ మూవీస్ అయితే ఇవి కాదు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేర్ అప్కమింగ్ మూవీస్. నెంబర్ 6, మెగాస్టార్ లేటెస్ట్ మూవీ విశ్వంబర మూవీ డైరెక్టర్ వశిష్ఠ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ పైన మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, మూవీ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు, బాస్ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తా అని అంటున్నారు. ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని ఎలా చూపించాలి అనడానికి గబ్బర్ సింగ్ బై హరీష్ శంకర్ అండ్ విక్రమ్ బై లోకి ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీస్లో ఫ్యాన్ బాయ్స్ తన హీరోని చూపించినట్టు బాస్ని చూపిస్తే ఇంకా థియేటర్స్లో బాస్ జాతరే. నెంబర్ 7, జూనియర్ ఎన్టీఆర్ గారు తన మదర్ బర్త్డే సందర్భంగా ఉడిపి శ్రీకృష్ణ మాత దర్శనం చేసుకున్నారు. ఈ దర్శనంలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ అండ్ కాంతారా రైటర్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గారు తనతో జాయిన్ అవ్వటం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అండ్ అమ్మ కోరికను తన బర్త్డే సందర్భంగా నెరవేర్చడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆనందాన్ని ఇచ్చిందని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు మన దేవర. నటసింహం బాలయ్య బాబు గారు TFIలో 50 years గోల్డెన్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో బాలయ్యకి సన్మానం చేయనున్నారు. ఈ ఈవెంట్కి ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు గెస్ట్స్గా రానున్నారని సమాచారం. ఇది గైస్ ఈరోజు ఉన్న అప్డేట్స్.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Cinemaster. Make sure you click on the bell icon to never miss an update. Thank you.